హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చాలా జంతువులను అయితే చూసి ఉంటాం. లైక్ పులులు కానీ, సింహాలు కానీ, ఇవన్నీ వేటాడి మరీ తింటుంటాయి అన్నమాట. మనుషుల్ని కానీ, జంతువుల్ని కానీ. కొన్ని జంతువులు ఏంటంటే మనుషుల్ని కూడా తింటుంది. ఈ సామాన్యంగా అడవులలోనే ఎక్కువగా నివసిస్తాయి. మన పట్టణాలు కంటే సిటీస్లోకి కానీ ఇటు పక్కకు రావడం చాలా అంటే చాలా తక్కువ. ఏదో ఇన్కేస్ వచ్చినాయంటే ఎవరో కొన్ని దారిలో కనిపించిన వాళ్ళందరినీ చంపుతూ ఉంటాయి. కానీ వైల్డ్ అనిమల్స్ జోలికి పోతే ఒక్కోసారి అవి కూడా మన మీద సీరియస్ అయితే. ఇలాంటి సంఘటనే ఒక చోట జరిగింది. ఒక ట్రావెలర్ ఈ అడవిలోకి వెళ్ళి ఒక ఎలుగుబండిని అయితే చూశాడు. ఎలుగుబండిని చూసిన మరుక్షణమే ఆ ఎలుగుబండి ఇతన్ని వెంబడించిన ఎలుగుబండి తనతో పాటు ఉరికి ఆ మనిషిని అనేది చాలా దూరం ఉరికించింది. ఉరికించిన మరుక్షణ ఆ మనిషి ఏం చేశాడంటే దగ్గరలో ఇంకా తనకి ఏం చేయాలని అర్థం కాక దగ్గరలో ఉన్న ఒక చెట్టును అయితే ఎక్కడం మొదలుపెట్టాడు. ఆ చెట్టును ఎక్కుతున్న ఎలుగుబండి తనతో పాటు ఆ చెట్టును ఎక్కడం అయితే స్టార్ట్ చేశారు. కానీ ఇదే వీడియో ఒకసారి కొంతమంది అక్కడ ఉన్న వారు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అంటే అటు సైడ్ ఏంటంటే కెమెరాలో షూట్ చేశారనమాట. ఇది ట్రావెలింగ్ అంటే జీప్లో వెళ్తుంటే ఇట్లా షూట్ చేసి అందరూ దీన్ని అయితే ట్విట్టర్లో బాగా షేర్ చేశారు. ట్విట్టర్లో షేర్ చేసిన మరుక్షణం ప్రతి ఒక్కరు వందల లైక్స్, వేలలో లైక్స్ ప్లస్ లక్షల వ్యూస్ అయితే వచ్చాయి. అదిగాక అందరూ ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. ఏమని? బియర్ చేసి మ్యాన్ అని, అంటే మనిషిని వేటాడిన ఎలుగుబండి అని. ఇట్లా అందరు కలిసి కింద కామెంట్స్ అయితే చేశారు. ఇట్లా అడవుల్లోకి వెళ్ళి ఒక్కొక్కసారి వన్య ప్రాణాలు అంటే వైల్డ్ యానిమల్స్ వాటికి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అనుకొని ఒక్కొక్కసారి అవే వాటి అంటే ఎదురుగా వచ్చిన వాళ్ళకి వెంబడిస్తాయి అన్నమాట. కొన్ని వైల్డ్ యానిమల్స్ అయితే మంచిగానే ఉంటాయి. ఏమన్నా ఏంటంటే ఇప్పుడు మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల అవి మనల్ని అంటుంది. కానీ లేకపోతే మనకెళ్ళి ఇట్లా అనుకుంటే సౌత్ ఆఫ్రికా ఇటు సైడ్ ఉంటాయి కదా, అటు సైడ్ అయితే ప్రతి ఒక్క యానిమల్ని వాళ్ళు ప్రేమగా చూసుకుంటారు. మనకెళ్ళేసి అడవుల్లో మన పులులు, సింహాలను అయితే ఎట్లయితే వదులుతామో, కానీ అటు సైడ్ మాత్రం వీళ్ళు ప్రతి ఒక్కరు మనం ఇంట్లో కుక్క పిల్లల్ని, పిల్లిని ఏ రకంగా పెంచుకుంటామో అట్లా సింహాలని, పులుల్ని పెంచుకుంటారు. మనం ఆ రకంగా వాటిని ప్రేమగా చూసుకుంటే ఇలాంటివి ఎన్ని వచ్చినా కూడా అవి మనల్ని ఏం చేయవు. ఇట్లా మనం వాటిని అర్థం చేసుకుంటే చాలా మంచిది. అదిగాక వాటిని చంపడం కానీ ఇట్లా చేస్తే మనకే ప్రాబ్లం. ఏంటంటే మన దేశంలో ఇప్పటికే వన్యప్రాణాలు జాబితా తక్కువయ్యి మళ్ళీ పక్క దేశాల నుంచి చిరుతపులుని ఇప్పుడు మనం తెప్పించుకుంటున్నాం. కానీ ఇలాంటి వాటిని చంపేవు మనం, అంటే వాటి ప్రాణాల కోసం అది చేసేసింది. కానీ వాటికి తెలియదు కదా మనం మంచి కోసం వచ్చినామో చెడు కోసం వచ్చినామని. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఏమన్నా ఉంటే ఒక్కోసారి కొద్దిగా మానుకోండి. అలాగే దీని గురించి నెటిజన్లు మీరందరూ వీడియో చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు ఆ మనిషి గురించి, ఆ ఎలుగుబండి గురించి? నేనైతే ఫుల్ ఫన్నీగా నవ్వుకుంటున్నా సంఘటన చూడంగానే. మీరు అసలు దాన్ని చూసి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.